హాయ్ హలో నమస్తే. మొత్తానికి 'బిగ్ బాస్' మన మొర అయితే ఎన్నాడేమో. తనూజని అయితే విన్నర్ కింద ప్రకటించలేదు. ఇంతమంది ఆహ్, ఓట్లేసి గెలిపించిన కళ్యాణ్ కాదని తనూజకి ఎలా ఇస్తాడు? మొత్తం రివ్యూస్ గానీ, ఓట్స్ గానీ, జనాల్లో ఒక నెగటివిటీ అయితే తనూజ వైపు వెళ్ళిపోతా ఉంది. సో, తనూజని ఆ విధంగా 'బిగ్ బాస్' విన్నర్ అయితే చేయలేదు ఈ సీజన్‌కి. సో, బెస్ట్ వన్ షుడ్ విన్ అనే విధంగా ఈరోజు 'పవన్ కళ్యాణ్' పడాల సైనికుడు విన్నర్ అవ్వడం అయితే జరిగింది. 'బిగ్ బాస్' సీజన్ 9 విన్నర్ మన సోల్జర్ 'పవన్ కళ్యాణ్' పడాల. హెట్స్ ఆఫ్. అండ్ అదే విధంగా ఇంకో కామనర్ గురించి కూడా చెప్పాలి. 'డిమాండ్ పవన్' నంబర్ 3 పొజిషన్‌లోకెళ్ళి 15,00,000 ఏదైతే సిల్వర్ సూట్ కేస్ తీసుకొచ్చాడో, పవన్ కళ్యాణ్ నీకు కూడా హ్యాట్స్ ఆఫ్. ఈ సీజన్‌లో మనం మెచ్చుకోదగిన ఇద్దరు కామనర్స్. ఇద్దరికి ఇద్దరు జెమ్స్ అండి. ఇమాన్యుయల్ అన్నట్టు నా తమ్ముళ్ళు జెమ్స్ అన్నాడు కదా! అదే విధంగా పవన్ కళ్యాణ్ అండ్ డిమాండ్ పవన్. ఇద్దరు పవన్‌లయితే ఇరగదీసేసి ఈ సీజన్‌లో విన్నర్స్ అయితే అయిపోయారు. తనూజకి నిజంగా సౌండ్ అయితే లేదు. సౌండ్ ఆగిపోయింది. నాకు తెలిసి అందరూ ఆ హోప్స్ మొత్తం ఆమె అని అనుకున్నారు. 'బిగ్ బాస్' కూడా చివర్లో ఆలోచించుంటాడు. మనం ఫెయిర్ గేమ్ ఎక్కడో మనం ఎక్కువ ఫేవరిజం తనూజకి చేస్తున్నామేమో అనుకున్నాడో ఏంటో తెలీదు గానీ, మొత్తానికి తనూజనైతే ఈ సీజన్‌కి విన్నర్ అయితే చేయనివ్వలేదు. సో, నాకైతే పర్సనల్‌గా అంటే ఆమె మీద ఎటువంటి ఫీలింగ్స్ మా చెడు అభిప్రాయాలు ఏమి లేవు గానీ, పవన్ కళ్యాణ్ బట్టి మిగిలిన హౌస్‌మేట్స్‌ని బట్టి పోల్చుకుంటే ఆమెకు అంతగా గేమ్ ఏమీ లేదు అని అనిపించింది. కొంచెం కన్నీగా ఉందేమో, కొన్ని రిలేషన్స్ ఆమె అవసరానికి వాడుకుందేమో. బర్నీ గారి విషయం గానివ్వండి, ఇమాన్యుయల్ విషయం గానివ్వండి, ఇంకా దివ్యతో ఆమెకున్న గొడవలు గానివ్వండి, మిగిలిన ఏదైనా కానివ్వండి, ఆహ్, టాస్క్‌లైతే ఆడింది కానీ ఎక్కువ సపోర్ట్స్ తీసుకుంది. సపోర్ట్ తీసుకున్నా గానీ త్వరగానే ఆమె అందరిని వదిలేయడం వల్ల ఆమె జెన్యూన్ పర్సన్ కాదని మొత్తం ఆడియన్స్ అందరూ అనుకుని ఆమెకు ఓట్లేయకుండా ఆమెని ఈరోజైతే గెలవనివ్వకుండా చేశారు. ఇది మాత్రం ఖచ్చితంగా ఎవరేమనుకున్నా ఇది నమ్మి తీరాలి. నేను లాస్ట్ వీడియోలో చెప్పినప్పుడు కూడా కొంచెం ఆఫర్ చేస్తారు వాళ్ళిద్దరికన్నాను. వాళ్ళిద్దరికి 20,00,000 తీసుకునుంటే మాత్రం కళ్యాణ్ ఈరోజు చాలా నష్టపోయి ఉండేవాడు. అతనికి విక్టోరియస్ కారొచ్చింది. రౌఫ్ నుంచి 5,00,000 ఎక్స్‌ట్రా అమౌంట్ వచ్చింది. 40,00,000 మొత్తం పవన్ కళ్యాణ్ పడాలకి వాళ్ళుండే ఆర్థిక పరిస్థితిని బట్టి ఇది చాలా పెద్ద అమౌంటు. అదే విధంగా కామనర్ డిమాండ్ పవన్ కూడా 15,00,000 చాలా ఇంపార్టెంటు. ఆయన కూడా చాలా మంచి డెసిషన్ తీసుకున్నాడు. ఇమ్మాన్యుయల్ ఫోర్త్ పొజిషన్‌లో వెళ్ళిపోవడం కొంచెం బాధ అనిపించినా, ఈరోజు ఎపిసోడ్ అయితే మాత్రం కళకళలాడిపోయింది కామనర్స్ తోటి. ఇలాంటి కామనర్స్, ఇలాంటి జెమ్స్ మనకి ఇంకా నెక్స్ట్ 'బిగ్ బాస్'లో కూడా వచ్చి ఇంకా మనల్ని అందరిని అలరించి ఇంకా మా టీవీకి గాని, 'బిగ్ బాస్' గాని టీఆర్‌పీ రేట్స్ పెంచేసి మనలందరిని అలరించాలని చెప్పి కోరుకుందాం. ఇంకా అదే కాకుండా మా ఛానల్‌ని చాలా ఆదరించి చాలా కామెంట్స్ వచ్చినియి. తనూజకి వ్యతిరేకంగా చెప్పినందుకు చాలామంది నెగెటివ్‌గా కూడా కామెంట్స్ చేశారు. ఎవరిది పర్సనల్‌గా తీసుకోవద్దు. ఇదంతా మనం ఒక గేమ్ పరంగానే చూడాలి గానీ, పర్సనల్ విధంగా లోన గడ్జెస్ ఏం పెట్టుకోవద్దు. సో, ఐయామ్ వెరీ హ్యాపీ అండ్ ఈ 'బిగ్ బాస్' సీజన్‌లో ఇదే లాస్ట్ వీడియో కాబట్టి, మీ అందరికీ పేరు పేరున థాంక్స్ చెప్పుకుంటూ అండ్ వచ్చే సంవత్సరం 'బిగ్ బాస్' వీడియోస్ చేద్దాం. దానికి ముందు ఏమైనా కంటెంట్ మంచిదుంటే మీకు టచ్‌లో ఉంటాను. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. గుడ్ బై.